హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. వర్షాకాలంలో సాయంత్రం అయ్యేసరికి వేడివేడిగా ఏదన్నా తినాలి అనిపిస్తుంది కదండి. రోజులా రొటీన్గా కాకుండా ఏదన్నా స్పెషల్గా చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. పిల్లలకు కానీ పెద్దవాళ్లకు కానీ యమ్మీగా టేస్టీగా అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుని తినే స్నాక్స్. హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికే కానీ లేదా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికే, ఒకవేళ వర్కింగ్ విమెన్ అయితే వచ్చి అబ్బా ఎంతసేపు అనుకోకుండా అప్పటికప్పుడు ఫటాఫట్న చేసుకునే స్నాక్. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, అంతే టేస్టీగా ఉంటుందండి. రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ వేడైన తరువాత ఒక పచ్చిమిరపకాయని సన్నగా తరిగి వేసుకోవాలి. దీనిని ఒక అర నిమిషము ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తరువాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలో సగం అండి, ఫుల్గా అవసరం లేదు, సగాన్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయని కూడా ఒక అర నిమిషము వేయించుకున్న తరువాత 2 కరివేపాకు రెబ్బలను సన్నగా తరిగి వేసుకోవాలండి. అలా కరివేపాకు పన్న వేసేస్తే పెద్ద పెద్ద రెబ్బలుగా ఉంటాయి కదా, అందుకని తరిగి వేసుకోవాలి. ఇవి మొత్తం వేగుతూ ఉండగా ఒక పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వేగిన తరువాత, అంటే పచ్చివాసన పోయిన తరువాత 4 బీన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బీన్స్ను కూడా ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి మొత్తం వేగిన తరువాత ఒక క్యారెట్ని సన్నగా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. ఈ క్యారెట్ని కూడా ఒక అర నిమిషం పాటు పచ్చి వాసన పోయేటట్లు వేయించుకోవాలి. తరువాత ఒక పావు కప్పు స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. దీనిని కూడా ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి మొత్తం వేగిన తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద బంగాళాదుంపని కుక్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ప్రస్తుతానికి దానిలో సగం వేసి మిక్స్ చేస్తున్నాను. నేను ఇక్కడ చేతితో పిసికి వేసానండి, మీరు కావాలంటే గ్రేటర్తో గ్రేట్ చేసైనా వేసుకోవచ్చు. ఫైనల్గా బంగాళాదుంప అనేది మ్యాష్ అయ్యి స్మూత్ పేస్ట్ లాగా అవ్వాలి. నాకు అక్కడక్కడ బంగాళాదుంప పీసెస్ తగులుతున్నాయి. నేను ఈ విధంగా గరిటతో మ్యాష్ చేస్తున్నాను చూడండి. అదే కనుక గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటే ఇలా మ్యాష్ చేయాల్సిన అవసరం ఉండదండి. నాకు ఇక్కడ పొటాటో తక్కువగా అనిపించింది, అందుకని ఇంకొక పీస్ కూడా వేసుకుంటున్నాను. మొత్తంగా ఒక పెద్ద బంగాళాదుంపలో 30% నేను ఇక్కడ యూస్ చేశాను. అదే కనుక మీరు మీడియం సైజ్ బంగాళాదుంపలు తీసుకున్నట్లయితే 1.5 నుంచి 2 బంగాళాదుంపలు వాడుకోవచ్చు. ఒకవేళ మన ఇంట్లో ఎక్కువ పర్సన్స్ ఉంటే ఎక్కువ బంగాళాదుంపలు యూస్ చేసుకోండి. దీనిలో అర టేబుల్ స్పూను గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఇది మొత్తము మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకొని పావు టేబుల్ స్పూను పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తరువాత కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దానిలో 1 స్పూను నిమ్మరసం వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని పక్కన ఉంచుకోవాలి.
ఒక మిక్సీ జార్ తీసుకొని 4 బ్రెడ్ పీసెస్ని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకు బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయినాయి. దీనిలో సగము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలిన సగము మనము పొటాటో కర్రీ చేసుకొని పక్కన ఉంచుకున్నాం కదండి, దానిలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తరువాత వాటిని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. ఒకవేళ మనకు కర్రీ కనుక చేతికి అంటుతున్నట్లయితే కొద్దిగా అంటే ఒక 2 చుక్కలు నూనె చేతికి అంటించుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు బాల్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మీకు కనుక మనం వేసిన కార్న్స్ మొత్తము ఈ బాల్స్లోకి రావట్లేదు, విడిపడిపోతున్నాయి అనుకుంటే మనము కార్న్స్ తీసుకునేటప్పుడు ఒకసారి కోర్స్గా మిక్సీ పట్టుకొని తీసుకున్నా కూడా ఇలా విడిపడవు. ఇది ఒక టిప్ అండి. ఒక బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలుచన చేసుకోవాలి. మరీ ఎక్కువ పలుచన చేసుకోకూడదండి, అలా అని మరీ థిక్ పేస్ట్లా కూడా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీలో పలుచన చేసుకుంటే సరిపోతుంది. దీనిలో కొద్దిగా ఉప్పు చేర్చుకున్నాను. ఇలా చేర్చుకోవడం వల్ల పైన లేయర్ కూడా చప్పగా లేకుండా ఉంటుంది. అలాగే దీనిలోకి ఒక 1/2 టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూను ఆరిగానో కూడా చేర్చుకున్నాను. మనం చేసుకున్న బాల్స్ని ఒక్కటొక్కటిగా కార్న్ఫ్లోర్ వాటర్లో ముంచి దాన్ని బ్రెడ్ క్రమ్స్లో ఇలా దొర్లించాలి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ క్రమ్స్ మనం తీసుకున్న బాల్స్కి పర్ఫెక్ట్గా అంటుకుంటాయండి. ఇలా ఒక్కటొక్కటిగా అన్నిటికీ బ్రెడ్ క్రమ్స్ బాగా అంటుకునేటట్లు చేసుకోవాలి. ఇలా అన్నింటినీ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె బాగా కాగిన తరువాత ఒక్కటొక్కటిగా నూనెలోకి వేసుకోవాలి మనం చేసుకున్న బాల్స్ని. నేను ఫ్రెష్గా గానుగ దగ్గర నుంచి శనగ నూనె తెప్పించుకుంటానండి. ఎప్పుడు ఇలా పొంగు రాదు, ఈసారి క్యాన్ మాత్రము ఎందుకో ఇలా పొంగు వస్తుంది ఆయిల్. అది కూడా ఫస్ట్ టైం ఫ్రై చేసినప్పుడు మాత్రమే పొంగు వస్తుందండి. సెకండ్ టైం ఫ్రై చేసేటప్పుడు పొంగేమి రాదు. దీన్ని వేసిన తర్వాత వెంటనే కదపకూడదండి, 1 నిమిషం పాటు వదిలేయాలి, లేకుంటే విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. 1 నిమిషం తర్వాత గరిట పెట్టి కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. చూడండి, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను. నూనె మాత్రం పొంగు రాదు చూడండి. ఇప్పుడు వీటిని కూడా 1 నిమిషం పాటు కదపకుండా అలా వదిలేయండి. తరువాత వీటిని కదుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి టిష్యూ పేపర్ మీద పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపరు పీల్ చేసుకుంటుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా, అలాగే తినడానికి కూడా అంతే యమ్మీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు, పెద్దవాళ్లకు అందరికీ ఫేవరెట్ అవుతుంది. ఈ స్నాక్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తింటే సూపర్ అండి.
ఎవరన్నా గెస్ట్లు ఇంటికొచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. ఇన్స్టెంట్గా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.